నల్గొండ జిల్లా పర్యటనలో కవిత సంచలన వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తా అంటూ హాట్ కామెంట్. నేడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ రద్దు చేయాలని డిమాండ్. స్టార్టప్లకు సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం, అందరినీ ఆహ్వానిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు. ముస్లింలకు గుడ్ న్యూస్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. ప్రతి మసీదుకు నెలకు 5,000 ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం. కవిత ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగింపు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జాగృతి నేతలు. తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ వాతావరణం. టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు. పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కిష్టారాంపల్లి నక్కలగండి ప్రాజెక్టుల భూ నిర్వాసితుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదని, ఈ భూ నిర్వాసితులను పట్టించుకోకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలితే నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉన్న మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్న పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ముందు మనం ఇక్కడికి వచ్చి ఇదే నల్గొండలో అప్పుడు కూడా కోమటిరెడ్డి గారే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడే డిమాండ్ చేసినాం మేము జాగృతి నుండి. ఏమని అంటే సాగర్ నుంచి ఎన్ని నీళ్లు పోతున్నాయో అన్న మీటర్ రీడింగ్ మీరు తెప్పించుకోండి. అప్పుడు మన చేతిలో ఉంటుండే, ఏది అటు రైట్ సైడ్ ఎంత పోతుందో లెఫ్ట్ సైడ్ ఎంత పోతుందో మన చేతిలో ఉంటుండే. సో అప్పుడు మేము డిమాండ్ చేసేది తెలంగాణ వాదులుగా, అన్న మీరు రీడింగ్ తెప్పించుకోండి అని. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అసలు రైట్ సైడ్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేతిలో ఉంది, లెఫ్ట్ సైడ్ మొత్తం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టేసారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కనీసం మన ఇంజనీర్లు పోయి అక్కడ రీడింగ్ తీసుకుందామంటే కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. నేను మంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా మన లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉందో నాగార్జున సాగర్లో అది మన అధీనంలోకి తెచ్చుకోండి. ఇంకా దీన్ని మీరు అట్లనే వదిలేస్తే ఫ్యూచర్లో ప్రతి వాటర్ రిలీజ్కి కూడా ఆంధ్రలో అడుక్కునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికి కూడా ఆ పరిస్థితి రానియకుండా దాన్ని ఇమీడియట్గా మీరు తీసుకోండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎస్ఎల్బిసి టన్నల్ అది ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు పర్యావరణ అనుమతి వస్తుంది, మరి దాని కింద అది వస్తేనే దాని మీద ఆధారపడి ఉన్న నక్కలగండి అట్లనే పెన్లిపాకాల వీటన్నిటిలో సఫర్ అవుతున్న వాళ్ళ పరిస్థితి ఏంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కసారి విజిట్ చేయవలసిందే కోరుతా ఉన్నా. ఆ నక్కలగండి మునిగిపోయిన దగ్గర పోతే అందులో ఒక తండ అచ్చంపేటది ఉంటుంది. అచ్చంపేట కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే వెంటనే ఆయన నేను వచ్చి విజిట్ చేస్తా అని చెప్పారు. ఈ నల్గొండ దిక్కు కూడా 2 తండాలు ఉన్నాయి, మరి దానికైతే ఇంతవరకు కనీసం ఎంఆర్ఓ కూడా పోలేదట. నేను నల్గొండ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఆ 2 తండాలు, ఒకటి మోత్యానాయక్ తండ, ఒకటి నక్కలగండి తండ, ఈ 2 తండాలను కూడా దయచేసి విజిట్ చేయండి. విజిట్ చేసి వాళ్ళకున్న సమస్యల్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. తెలంగాణ రాకముందు మనం ఇక్కడికి వచ్చి ఇదే నల్గొండలో అప్పుడు కూడా కోమటిరెడ్డి గారే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడే డిమాండ్ చేసినాం మేము జాగృతి నుండి. తెచ్చుకున్న తెలంగాణ భౌగోళిక తెలంగాణ అయితే సరిపోదు, సామాజిక తెలంగాణ రావాల్సిందే. దానికోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. దానికి అనేక మార్గాలు ఉంటాయి. అందులో ఒక మార్గం బీసీల కోసం 42% పోరాటం చేయడం. అది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే కాదు, ఎమ్మెల్యేలలో ఎంపీలలో ముఖ్యమంత్రులుగా రేపటి నాడు బీసీలు ఉండాలి ఈ రాష్ట్రంలో అని బలంగా నమ్మేటటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. తెలంగాణ జాగృతినే లాంచ్ కియా హై. ఇవాళ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మేము జాగృతి సంస్థను బలోపేతం చేసుకుంటాం, జిల్లాలలో ఉన్నటువంటి సమస్యల్ని చూసుకుంటాం, అక్కడ ఉన్నటువంటి నాయకులను ఐడెంటిఫై చేసుకుంటాం, వాళ్ళని దగ్గరికి తీసుకుంటాం, వాళ్ళకి శిక్షణ ఇస్తాం, వాళ్ళని ఎంపవర్ చేస్తాం.
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ నేడు 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు చేయాలని వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో నియోజకవర్గాల్లో కీలక నేతల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం పేరిట ర్యాలీలు నిర్వహించారు. రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. స్వామి థియేటర్ వద్ద ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకోగా అంబటి రాంబాబు పట్టాభిరాపురం సీఐ గంగా వెంకటేశ్వర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద మేము ప్రచారం చేయాల్సి రేపు మెడికల్ కాలేజ్ దీనికి జనం రండి అని మేము మా పోరు ప్రజా పోరు మా అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ సంచలన పోస్టు పెట్టారు. గతంలో సమంత ఇష్యూను తీసుకువచ్చి నాగార్జున ఫ్యామిలీపై హాట్ కామెంట్స్ చేసిన కొండా సురేఖ నిన్న అర్ధరాత్రి మరో ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. గతంలో నాగార్జున ఆయన ఫ్యామిలీపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు కొండా సురేఖ. నాగార్జున ఫ్యామిలీని కించపరచాలన్న ఉద్దేశం తనకు ఎక్కడా లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలతో వారు బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కొండా సురేఖ ఈ సందర్భంగా వెల్లడించారు. చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అనంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అనంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైనార్టీలకు అదిరిపోయే శుభవార్త అందింది. ఏపీలోని ప్రతి మసీదుకు నెలకు 5,000 రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మైనార్టీ సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏపీలో ఉన్న మైనార్టీ ఆడబిడ్డలకు ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య అందిస్తామని వెల్లడించారు. ఇమాం మౌజాంలకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చారు. ప్రతి మసీదుకు త్వరలోనే నెలకు 5,000 రూపాయలు అందిస్తామని కీలక ప్రకటన చేశారు. ఒకప్పుడు నన్ను ఎగతాళి చేశారు సెల్ ఫోన్ అంటే. ఈరోజు నేను అడుగుతున్నా, అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈరోజు అందరికీ సెల్ ఫోన్లు వచ్చాయి. భార్య భర్తకు సెల్ ఫోన్లు ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్తోనే పుట్టారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే వాళ్ళు కూడా ఉండే పరిస్థితిలో లేరు. అలాంటి ఒక నిత్యావసర వస్తువుగా
సెల్ ఫోన్లు తయారైంది. సెల్ ఫోన్లు కానీ కరెక్ట్గా పెట్టుకోగలిగితే ఏ పనైనా చేసుకునే అవకాశాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదో నీళ్లున్నాయని అందరూ వరి పంటేస్తే మీరు పండించిన ధాన్యం తినేవాళ్ళు ఎవరు లేరు. దానికి కారణం ఈ మధ్య అందరికీ డయాబెటీస్ వచ్చింది, షుగర్ రోగం వచ్చింది. షుగర్ వచ్చినవాడు బియ్యం తినడు, కూరగాయలు, మాంసం, కోడిగుడ్డు ఇది తింటారు ప్రజలు. దానికోసం కూడా అది కూడా చెప్తున్నాను, ప్రజలు ఎలాంటి తిండి తింటారో దాన్ని మనం ఉత్పత్తి చేయాలి. రైతులు వాళ్ళని మనం ఫోర్స్ చేయలేం. మనం తెలివిగా ఉంటే ఇవి ఇంకో పక్కన ఇప్పుడు లోకేష్ కూడా బాగా చదువుకొని ఏదైనా చెప్తే పట్టు వాళ్ళని వదలని విక్రమార్కుడు మారిగా ఆయన కూడా పరిగెత్తబోయి ఆయన చేసుకొని వస్తున్నాడు. అందుకే ఈరోజు మీరు చూస్తే 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయంటే ఇది ఆషామాషి కాదు. ఉంది 25 ఏళ్ళు ఒకే పార్టీ ఉంది, అందుకే ఆ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతా ఉంది. నా పని ఎట్లుందంటే వైకుంఠపాళి మారిగా రాష్ట్రాన్ని పైకి తీసుకురావడం, మీరు మళ్ళీ దాన్ని రివర్స్ చేయడం, మళ్ళా కిందికి పోవడం, మళ్ళా అక్కడి నుంచి నేను పైకి తీసుకురావడం. నా జీవితం 45 ఏళ్ళు ఇదే మరి సరిపోయింది. ఈసారి మాత్రం వైకుంఠపాళి లేదు. చేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందరి వాడిగా ఉంటా, అందరికి అందుబాటులో ఉంటా. ఈరోజు టెక్నాలజీ చాలా బాగా అందుబాటులోకి వచ్చింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు మంచి పాలసీలు తీసుకొస్తున్నారు. నేను ఇమ్మీడియట్గా కబ్జా చేస్తాను ఆ పాలసీని మన రాష్ట్రం కోసం. మళ్ళీ మీ నాడి ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నా, ఇంకా పాత వాసనలు ఉన్నాయా? ఈరోజు మీ నియోజకవర్గం ఉంది, దగ్గర 25 ఏళ్ళుగా గెలవలేదనుకుంటా, 4 సార్లు గెలవలేదు. ఇంకా మీకు ఆ వాసన ఉంటుంది. రెండోది, మీలో కూడా కులం ఒకటి. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ప్రపంచానికి పెద్ద సమస్య సమర్థత కాదు, కులం. రాష్ట్రం అన్ని విధాల సంక్షోభంలో చిక్కుకుపోయింది. చెప్పాను, రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు ఉండవు. ఇది నా గ్యారంటీ, ఇది మా రాష్ట్రం, తప్పకుండా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను. దాంతో మళ్ళీ బ్రాండ్. ఒకప్పుడు ఏపీ అంటే చీచీ అనేవాళ్ళు, ఇప్పుడు ఏపీ అంటే భలే భలే అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే మీరు చూశారు, రిలయన్స్ మొదలుకొని అందరూ క్యూ కట్టే పరిస్థితికి వచ్చారంటే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నా ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీడీపీ, వైసీపీ వర్గాల పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందు జాగ్రత్త చర్యగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. ఒకే రోజు 2 ప్రధాన పార్టీలు కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని భావించిన పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. నేను బాగుండా అని చెప్తే నువ్వు నాకు జవాబు ఇచ్చినట్లే కదా అది లెక్క. నువ్వు దీంట్లో ఏముంది చెప్పు, నాకు చదువు రాదు, నువ్వే చదువు అర్థం లేదు, ఏం లేదు. మీరు రాయిచ్చే అదే రాసి వైట్ పేపర్ వైట్ పేపర్ రాసి నువ్వు పోయేకి లేదు, ఎక్కడే కానీ కాన్ఫరెన్స్ లో తిరిగేకి లేదు. ఇది మా ఆర్డరు, మా ఎమ్మెల్యే ప్రకారం మేము నడుచుకుంటున్నాము. మీరు ఎక్కడ తిరిగినా కూడా మేము చెత్త చూస్తామని రాసింది. వాళ్ళు కొడతా అంటే కొట్టించుకుంటానండి, తిట్టించుకుంటానండి, మేము కేసులు ఇష్టం ఉంటే తీసుకుంటాం, లేకపోతే లేదా రాసి. నేనే వద్దని లేదా, ఏదైనా మీరు పేపర్ నేను పేపర్ ఇస్తాను కదా, పేపర్ నేను మిమ్మల్ని ఏమో నాకైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో నేను ఆఫీసర్లుగానే ట్రీట్ చేస్తాను. వాళ్ళు ఎట్లా చేస్తారో నాకు తెలుసు. మిమ్మల్ని అది మీ మనసాక్షి తెలిసినారు. వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు ఏం చేస్తారు, 10 దాగులు వాడు ఎట్లా పెడతారు.
దీంతో లేదు ఎవరైనా కానీ జనరల్గా నేను ఇట్లా అడుగుతాను, నేను నీకు లెటర్ ఇచ్చా యోగక్షేమాలు ఎట్టున్నారు సార్ అని, నేను బాగుండా అని చెప్తే నువ్వు నాకు జవాబు ఇచ్చినట్లే కదా అది లెక్క. నువ్వు దీంట్లో ఏముందో చెప్పు, నాకు చదువు రాదు, నువ్వే చదువు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి రోజా కూడా పవన్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ధర్మం గురించి మాట్లాడటం కేవలం రాజకీయ నటన అని, అందులో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆమె ఆరోపించారు. తిరుమలలో భక్తులు చనిపోయినప్పుడు గాని, వ్యవస్థలో తీవ్రమైన లోపాలు బయటపడినప్పుడు గాని మీ నోరు పెగలలేదు. కానీ ఎప్పుడైతే చంద్రబాబుకు ఒక రక్షణ కవచం అవసరం అవుతుందో అప్పుడు హఠాత్తుగా మీరు ధర్మం గురించి ప్రవచనాలు మొదలు పెడతారు. అందుకే ఎవ్వరు కూడా ఈ బంద్లో పాలు పంచుకోలేదు. కానీ ఒక దరిద్రుడు ఉన్నాడు, అవినీతిలో అరెస్ట్ అయిన ఒక యదవ కోసము నేను సపోర్ట్ చేస్తున్నానని ఒక దరిద్రుడు సపోర్ట్ చేసినాడు అంటే అది ఎవడో కాదు, జనసేన పార్టీని పెట్టి దాన్ని చంద్రసేనగా మార్చి చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడే పీకే ఆయనే. ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీలో నేను పొత్తులో ఉన్నా అంటాడు. ఆ భారతీయ జనతా పార్టీ కాదు కదా, కమ్యూనిస్టులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దొంగలాగా దొరికిపోతే బంద్కు సపోర్ట్ చేయకపోయినా ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి? పొత్తు కోసం బీజేపీ కావాలి, ప్యాకేజీ కోసం తెలుగుదేశం పార్టీ కావాలి. ఈరోజు అందరికీ అర్థం. అందుకే యువత సరికొత్త ఆలోచనతో ముందుకు రావాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. రాయదుర్గం టీ హబ్ లో నిర్వహించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సాహసాలు చేసినప్పుడే విజయం దక్కుతుందని పేర్కొన్నారు. ఉన్నత స్థానానికి చేరుకోవాలనే లక్ష్యం పెట్టుకుని ఆ దిశగా కష్టపడాలన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కొత్త విధానం తెచ్చినట్లు వివరించారు. అంకుర పరిశ్రమలు 100 కోట్ల టర్నోవర్ కు చేరుకోవాలి. స్టార్టప్లకు సాయం చేసేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇతర దేశాల్లోని అవకాశాల కోసం చూడవద్దు, ఇతర దేశాలు మనపై ఆధారపడే స్థితిగా మనం ఎదగాలి అని శ్రీధర్ బాబు అన్నారు. దృక్పథంతో పోవాలి. పెట్టుబడులు ఇవాళ వచ్చినాయి, ఎంఓయూకే సంబంధమైందని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. నిశ్చయమైంది పెళ్లి, ఎంతమంది పిల్లలు పుడతారని అడిగితే ఏమైనా లాభం ఉంటుందా? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నల్గొండ పర్యటన రాజకీయంగా వేడి పుట్టించింది. ఆమె పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులను మున్సిపల్ అధికారులు రాత్రికి రాత్రి తొలగించడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై జాగృతి నాయకురాలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జాగృతి నాయకులు అధికారుల చర్యలపై మండిపడ్డారు. కవిత ప్రజలతో సమావేశం కావడాన్ని అడ్డుకునేందుకే ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఫ్లెక్సీలను తొలగించడం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని విమర్శలు గుప్పిస్తున్నారు. వెంకటరెడ్డి అన్న పెద్ద మనిషి అన్న, నీకు నాకేం పంచాయతీ ఉందన్న? ఏందో మా పిల్లలు 2 బొమ్మలో 2 ఫ్లెక్సీలో పెట్టుకుంటే పొద్దుగల్లేసి అన్నీ తీసి పారేసిరట. ఎందుకు తీసి పారేసిరని అడుగుదామని పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరట వాళ్ళని. అవసరమా అన్న? 2-3 చిన్న పిల్లలు, జాగృతి పిల్లలు ఏదో చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు. జర మీ పోలీసు వాళ్ళకి చెప్పి మా పిల్లల్ని రిలీజ్ చేయమని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే నేను ప్రజా సమస్యలు మాట్లాడడానికి వస్తూ ఉన్నా తప్పితే ఏదో పాలిటిక్స్ చేయడానికి వస్తలేను. పాలిటిక్స్ చేసినప్పుడు నల్గొండలో డెఫినెట్గా మీకు పోటీదారులు గట్టోళ్ళని మంచిగా దింపుతాం. ఆ టైంలో పాలిటిక్స్ చేద్దాం. ఇప్పుడు మాత్రం దయచేసి అనవసరంగా మీరు జాగృతి కార్యకర్తలతో పెట్టుకోకండి. జాగృతి కార్యకర్తలతో పెట్టుకున్నాడు ఎప్పుడు కూడా బాగుపడలే. కాబట్టి దయచేసి పెట్టుకోవద్దని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చెప్తూ మా యువ కార్యకర్తలందరిని అరెస్ట్ చేసిరు. వాళ్ళని రిలీజ్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.
రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 16న జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ నెల 14న జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం కల్లా ఫలితం వెల్లడి కానుంది. గెలుపుపై కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. ఇదిలాగా ఉండగా గెలుపు తర్వాత ప్రభుత్వ పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. అందుకే ఓట్ల లెక్కింపు వరకు వేచి చూసి మరుసటి రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన చిత్తూరు పర్యటనలో గాయపడిన మహిళ పట్ల మానవతా దృక్పథంతో స్పందించారు. ఇటీవల పలమనేరు సమీపంలోని ముస్లిం అడుగు ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని సందర్శించినప్పుడు జరిగిన తోపులాటలో హేమావతి అనే మహిళ గాయపడిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తనను గుర్తుపెట్టుకుని కానుక పంపడంపై హేమావతి సంతోషం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ సర్ కు నమస్కారం. తోపులాటలో ఆయన చిన్న గాయాన్ని గుర్తుపెట్టుకుని పరామర్శించినందుకు ధన్యవాదాలు. నాలాంటి సామాన్యురాలిని గుర్తుంచుకొని బహుమతి పంపినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఎట్లా 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 నిలిపినాము చూడాలని కనీసం కారు కూడా నిలుపుకున్నా ఏముంది తెలవట్లేదు. ఆడలు నిలబడుతున్నారు, నిలబడకుండా పోతున్నారు. ఇప్పుడు అంత అర్జెంట్ కాడ పోయి ఏమి ఎమ్మెల్యేలతో మాట్లాడాలి, ఎంపీలతో మాట్లాడాలి. ఒక నాయకుడు ఇస్తే నాకు వీళ్ళకేం పని, ఇంట్లో నుంచి వదిలేసి వచ్చి నిలబడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి కారు తొక్కించుకొని పోయింది. పవన్ కళ్యాణ్ గారి కారే, ఆయన ఉండే కారే, ఆయన కారే చుట్టూ సైడ్ ఎంత ఎక్కిపోయింది. ఆయన పక్కన ఉండే సెక్యూరిటీ గార్డ్స్ అంతా కూడా తొక్కుతాను. నేను కూడా ఉన్నాను కింద, మా ఆడవాళ్ళంతా ఉన్నారు అక్కడే. అయినా కానీ తొక్కించుకొని పోతానే ఉన్నారు. నిలబడినా ఏదో ఒకటి పోలీస్ కన్నా నిలబడినా పోలీస్ కారు నిలబడిన బా ఏం బా పోలీస్ సార్ ఒక 5 minutes నిలిపితే బాగుండే. వీళ్ళ కోసము నుంచి వెయిట్ అయినారు. ఊర్లో 2 వీలర్ కూడా లేదా, 2 వీలర్ అనే ఎత్తుకోండి.